వెల్కమ్ టు సైన్మా 2.0. ఫిగరింగ్ అవుట్ ఫేజ్ అంటే ఏంటో అర్జెంట్ గా సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు తమన్నా ఫ్యాన్స్. ఉన్నట్టుండి మిల్కీ బ్యూటీకి ఏమైంది, ఇప్పుడు ఈ వేదాంతం ఎందుకు అని మాట్లాడుకుంటున్నారు. విజయ్ వర్మతో విడిపోయిన విషయాన్ని రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మా హీరోయిన్ అని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇంతకీ తమన్నా ఏమన్నారు? మెరుస్తూ కనిపించే ప్రతి విషయం వెనుక అంతగా షైనింగ్గా ఉండని ప్రాసెస్ ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలు, మనకున్న అనుమానాలు ఇవన్నీ కలిపే జీవితాల్లో వెలుగులు కురిపిస్తాయి అని పోస్ట్ పెట్టారు మిల్కీ బ్యూటీ. తన జీవితాన్ని తాను అర్థం చేసుకుంటున్న దశలో ఉన్నానంటున్నారు తమన్నా. సగం డిజైన్ చేసి సగం అర్థం చేసుకుని అవగాహన పెంచుకుంటూ సాగుతున్నారని చెప్పారు మిల్కీ బ్యూటీ. కొన్ని సందర్భాల్లో బాధలు, ఇబ్బందులు చాలా విషయాలను నేర్పిస్తాయన్నది ఈ బ్యూటీ ఇస్తున్న స్టేట్మెంట్. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇంకా చాలా ఐడియాలు స్టిక్కీ నోట్ మీదే కనిపిస్తున్నాయని, అవి పర్ఫెక్ట్ గా ఉన్నా లేకపోయినా మ్యాజిక్ మాత్రం ఖాయమని అంటున్నారు మిస్ బ్యూటీ. అన్నట్టు ఆలోచిస్తూ కూర్చుంటే ఏది జరగదని, రంగంలోకి దిగి నడుం బిగించిన రోజు అద్భుతాలు గ్యారంటీ అని చెప్తున్నారు తమన్నా. ప్రస్తుతం నార్త్ టు సౌత్ మంచి స్టేజ్ లో ఉన్నారు తమన్నా. వరుసగా స్పెషల్ సాంగ్లతో హల్చల్ చేస్తున్న ఈ బ్యూటీని మళ్లీ ఫుల్ లెంత్ రోల్స్ కూడా పలకరిస్తున్నాయి. జైలర్ 2లోనూ ఎక్స్టెండెడ్ క్యామియోలో తమన్నా కనిపిస్తారనే మాట వైరల్ అవుతోంది. నా 5 ఏళ్ల కల ఫలించింది, ఈ క్షణాల కోసమే వెయిట్ చేశాను అంటూ నిధి అగర్వాల్ ఆనందంగా ఉంటే ఆమె సంతోషం మల్టిపుల్ అయ్యే మాటలు చెప్పారు పవర్ స్టార్. నిధి గురించి పవన్ ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాని ఇన్ని రోజుల దాకా, గత నెల రోజుల నుంచి ఒంటి చేత్తోటి జనం మధ్యలో ఉండేలాగా నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా ఈ రోజున మాట్లాడాను. అంటే నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా, అంటే ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకేలాగా నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా నువ్వు ఈ సినిమాకి హీరోవి అని చెప్పుకొని నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా మీడియా ఇంటరాక్షన్ చేశాను. రేపు కూడా చేయబోతున్నా, ఎల్లుండి కూడా చేయబోతున్నా. హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ సినిమా ప్రమోట్ చేస్తున్న తీరు భేష్. ఆమెను చూస్తే సిగ్గనిపించింది. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, ఇది నా సినిమా, నేను కూడా మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొంటాను అని పవన్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్ కి తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పారు నిధి అగర్వాల్. ఈ సినిమాలో తాను చేసిన పంచమి క్యారెక్టర్ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందన్నది ఆమె స్టేట్మెంట్. హారర్ సినిమాలను, మర్డర్ మిస్టరీలను ఇష్టపడే నిధి అగర్వాల్ కు పక్కా మాస్ హీరోయిన్ గా నటించాలని, జనాలతో మాస్ హీరోయిన్ అనిపించుకోవాలని కోరికగా ఉందట. మరందుకు బికినీలు, లిప్ లాక్లు ఉంటాయి కదా అని అడిగితే ముందే ఆలోచించడం ఎందుకు, సబ్జెక్ట్ డిమాండ్ చేసినప్పుడు వాటి గురించి ఆలోచిస్తే పోతుంది. అయినా స్క్రీన్ మీద ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నాకు కొన్ని హద్దులున్నాయి, వాటిని ఫుల్ఫిల్ చేస్తే చాలని ఓపెన్ అయ్యారు ఈ బ్యూటీ. ఈ ఏడాది హరిహర వీరమల్లుతో మాత్రమే కాదు, రాజాసాబ్తోనూ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు నిధి అగర్వాల్. ఈ 2 సినిమాలతో పాన్ ఇండియా గుర్తింపు గ్యారంటీ అని, ఫ్యూచర్ ప్రాజెక్టులను ఈ వ్యూలోనే ప్లాన్ చేసుకుంటున్నానని చెప్పేశారు సిల్వర్ స్క్రీన్ పంచమి. రామాయణ ఎలా ఉండబోతోందో మాకు అర్థమవుతోంది, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాం అని మేకింగ్ వీడియో విడుదల చేశారు మేకర్స్. ఇటు కాంతారా ర్యాపప్ అంటూ పడ్డ కష్టాన్ని చూపించే ప్రయత్నం చేశారు రిషబ్ శెట్టి. ఈ నేపథ్యంలో సిల్వర్ స్క్రీన్ ని ఏలునున్న పౌరాణిక గాథల మీద ఫోకస్ పెరుగుతోంది. రామాయణ సినిమా నుంచి ఫస్ట్ ఫీస్ట్ వచ్చేశాక ఒక్కసారిగా అటువైపు చూడటం మొదలుపెట్టేశారు మూవీ లవర్స్. సిల్వర్ స్క్రీన్ మీద గ్రాండ్ స్కేల్తో, ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్తో మన పురాణాలను చూడటం నిజంగా బెస్ట్ ఫీల్ అని చెప్పుకుంటున్నారు. ఆ మధ్య ఆలస్యమైందా ఆచార్యపుత్ర అంటూ పాన్ ఇండియా ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన కల్కి సెకండ్ పార్ట్లోనూ పురాణాల ప్రస్తావన విరివిగా ఉంటుంది అనే మాటలు వైరల్ అవుతున్నాయి. సంక్రాంతికి పెద్ద సినిమాలు ఎన్నున్నా హనుమంతుడిని నమ్ముకొని హనుమాన్ సినిమాని రిలీజ్ చేశారు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలో ఆయన తెరకెక్కిస్తున్న మూవీ జై హనుమాన్. ఈసారి స్క్రీన్ మీద రిషబ్ శెట్టిని చూడటానికి రెడీగా ఉన్నారు రామభక్తులు. రిషబ్ శెట్టి పేరు వినగానే జస్ట్ జై హనుమాన్ మాత్రమే కాదు, కాంతారా సినిమా కూడా గుర్తొస్తుంది. రియల్ బ్లాక్ బస్టర్ మూవీగా పేరు తెచ్చుకుంది కాంతారా. 3 ఏళ్లు 250 రోజులు వేలాది మంది పడ్డ కష్టానికి ప్రతీక ఈ సినిమా అంటూ డివైన్ బ్లాక్ బస్టర్ కి పర్ఫెక్ట్ ప్రీక్వెల్ రెడీ చేస్తున్నారు రిషబ్. అక్టోబర్లో ప్రేక్షకులను పలకరించనుంది కాంతారా చాప్టర్ 1. హోంబలే సంస్థ జస్ట్ కాంతారాతో ఆగటం లేదు, నరసింహ అవతార్ని అద్భుతంగా స్క్రీన్స్ మీదకి తీసుకొస్తోంది. మహావతార్ నరసింహ మీద కన్నడ నాటే కాదు, పాన్ ఇండియా రేంజ్లో మంచి బజ్ కనిపిస్తోంది. ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకొస్తోంది మహావతార్ నరసింహ.
ఇండియన్ సినిమా స్క్రీన్ లవర్స్ని ఊరించే సినిమాల్లో దృశ్యం కూడా ఒకటి. థర్డ్ అండ్ ఫైనల్ చాప్టర్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు జనాలు. ఈ థర్డ్ పార్ట్లో స్టోరీ ఎలా ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇలా సడన్గా సీన్లో ఫ్లాష్ అవుతున్న క్వైరీస్ చాలానే. మనం కూడా అడ్రస్ చేసేద్దామా మరి? దృశ్యం 3లో జార్జ్ కుట్టి ఫ్యామిలీ గురించి ప్రతి డీటెయిల్ని చూడండి అంటూ ఊరిస్తున్నారు జీతూ జోసెఫ్. ఎన్నాళ్లుగానూ వెయిట్ చేస్తున్న దృశ్యం 3 మీద తనకి కంప్లీట్ క్లారిటీ వచ్చిందని, ఈసారి ఎక్స్టర్నల్ విషయాలు ఏవీ ఉండవని, ఓన్లీ జార్జ్ కుట్టి ఫ్యామిలీతోనే కనెక్షన్ ఉంటుందని చెప్పారు. ఫ్యామిలీని, కుటుంబ సభ్యుల మధ్య కనిపించే రకరకాల డైమెన్షన్స్ని, మారే అభిప్రాయాలని బేస్ చేసుకుని మరింత ఎంటర్టైనింగ్గా, గ్రిప్పింగ్గా, ఫోకస్డ్గా ఈ కథని చెప్పాలనుకుంటున్నారట. ముఖ్యంగా పిల్లలు పెద్దవారయ్యే క్రమంలో వచ్చే మార్పుల మీద దృష్టి పెట్టాను అన్నది కెప్టెన్ మాట. ఈ ఏడాది సెప్టెంబర్లో సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నారు. ఫైనల్ డ్రాఫ్ట్ విన్నాక ఇది కదా జనాలు కోరుకునేది అని ఎక్స్ప్రెషన్ ఇచ్చారట మోహన్ లాల్. ఆ మాట వినగానే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ అయ్యాయని చెప్పారు కెప్టెన్. మలయాళంలో జీతూ జోసెఫ్ మొదలుపెట్టే ఈ సమయంలోనే హిందీలోనూ దృశ్యం మూవీకి ఫైనల్ చాప్టర్ సెట్స్ మీదకు వెళుతోంది. మరి రెండు కథల్లో సిమిలారిటీ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు ఆడియన్స్ లో క్రియేట్ అయిన సస్పెన్స్. తెలుగులోనూ థర్డ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంకోసారి వచ్చి వెళ్ళమంటూ అభిమాన నాయకులకి రిక్వెస్ట్లు పెడుతున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. అడిగేవాళ్ళు డైరెక్ట్గా అడగకుండా తృప్తి దిమ్రేని చూపించి మరీ రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ రిక్వెస్ట్లకి తృప్తి దిమ్రే రాకకి రిలేషన్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. తృప్తి కోసం నార్త్ జనాలు ఎంతగా వెయిట్ చేస్తున్నారో గానీ సౌత్ వాళ్ళు మాత్రం యమా ఎదురు చూస్తున్నారు. స్పిరిట్లో ఛాన్స్ కొట్టేసి సడన్గా స్టార్డమ్ తెచ్చుకున్నారు తృప్తి దిమ్రీ. యానిమల్తో మెప్పించిన ఈ లేడీకి సౌత్ ఆడియన్స్లో అంత క్రేజ్ ఉంది. మరి ఈ మూవీ తర్వాత సందీప్తోనే యానిమల్ పార్క్కి రెడీ అవుతారు తృప్తి. ఈ జోరునే అనన్య విషయంలోనూ ఎక్స్పెక్ట్ చేస్తోంది టాలీవుడ్. లైగర్తో తెలుగు ఆడియన్స్కి పరిచయం అయ్యారు అనన్య పాండే. ఆ సినిమా క్లిక్ అవ్వకపోయినా అనన్య మీద మాత్రం మంచి ఇంప్రెషనే పడింది. ఐకాన్ స్టార్తో అనన్య జోడీ కట్టే అవకాశాలున్నాయి అనే మాటలు ఆ మధ్య బాగా వైరల్ అయ్యాయి. అసలు అనన్యకి సౌత్లో సినిమాలు చేసే ఉద్దేశం ఉందా, లేకుంటే సౌత్ ఎంట్రీకి మరికొన్నాళ్లు ఆగుతారా అనేది సస్పెన్స్. అనన్య సస్పెన్స్లో పెడితే ఆలియా మాత్రం పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. RRRతో దుమ్ము రేపిన ఆలియా మళ్ళీ సౌత్ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు మన జనాలు. తారక్కి, చెర్రీకి సిల్వర్ స్క్రీన్ మీద పర్ఫెక్ట్ జోడీ ఆలియా అనే మాట ఎప్పటినుంచో వైరల్ అవుతోంది. కాకపోతే మంచి స్క్రిప్ట్ దొరకాలంతే. ఇటు శ్రద్ధా కపూర్ కూడా సాహో తర్వాత మన వైపు మళ్లీ చూడలేదు. డార్లింగ్తో సాహో బ్యూటీ మరోసారి జోడీ కడతారనే మాట ఆ మధ్య స్ప్రెడ్ అయింది, కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఫ్యూచర్లో అయినా ఈ కాంబోని ఎవరైనా రిపీట్ చేస్తారా అనే ఎదురుచూపులున్నాయి. శ్రద్ధ సంగతేమో కానీ దిశా పాట్ని, దీపికా మాత్రం కల్కి సీక్వెల్తో మరోసారి మన వాళ్ళని పలకరించడానికి రెడీ అవుతున్నారు. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్.